ఏపీ తమిళనాడు నడుమ ట్రయాంగిల్ అక్రమ నెయ్యి దందా నడిచింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం కోసం ఈ మూడు రాష్ట్రాలకు చెందిన బోలేబాబా, వైష్ణవి, ఏఆర్ డైరీల నడుమ అక్రమ బంధం ఏర్పడింది. ఈ మూడు డైరీలకు చెందిన 4 డైరెక్టర్లను అరెస్ట్ చేసిన సందర్భంగా కోర్టుకు సమర్పించిన సిట్ రిమాండ్ రిపోర్టులో మతి పోగొట్టే అంశాలు అనేకం ఉన్నాయి. తిరుమలలో లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేసిన నెయ్యిని వాడిన వ్యవహారంపై సిట్ విచారణ జరుపుతోంది. రిమాండ్ రిపోర్టులోని అంశాలను బట్టి బోలేబాబా డైరీ డైరెక్టర్లు అయిన పోమిల్ జైన్, విపిన్ జైన్లు ఈ అక్రమ దందాలోకి వైష్ణవి డైరీని, ఏఆర్ డైరీని లాగారు. తొలుత వైష్ణవి డైరీలో షేర్లు కొనుగోలు చేసి దానికి డైరెక్టర్లుగా మారారు. అక్కడ కీలక స్థానాల్లో తమ మనుషులను నియమించుకున్నారు. వారి ద్వారా ఏఆర్ డైరీని ముగ్గులోకి లాగారు. ఇక టీటీడీ టెండర్లో పాల్గొనే అర్హత ఈ మూడు డైరీలకు లేకపోవడం గమనార్హం. అయితే అక్రమ పద్ధతుల్లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండర్లలో పాల్గొన్నారు. టెండర్లు దక్కించుకుని నాసిరకం కల్తీ నెయ్యి సరఫరా చేసి అరెస్ట్ అయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని బోలేబాబా డైరీ 2019లో తొలిసారిగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. అప్పట్లో ఈ డైరీ కిలో 291 రూపాయల ధరతో నెయ్యి చిన్నులను టీటీడీకి అందించింది. ఆ ఏడాదిలోనే ఈ డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్ తిరుపతికి చెరువులోని వైష్ణవి డైరీ యాజమాన్యాన్ని సంప్రదించారు. వైష్ణవి డైరీ టీటీడీ టెండర్లో పాల్గొని అర్హత పొందితే ఆ డైరీ పేరిట తామే టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తామని ప్రతిపాదించారు. ఇందుకు సహకరిస్తే 2 నుంచి 3% వరకు కమిషన్ చెల్లిస్తామని ఆఫర్ ఇవ్వడంతో వైష్ణవి డైరీ యాజమాన్యం అంగీకరించింది. జాతీయ డైరీల కేటగిరీలో బోలేబాబా డైరీ టీటీడీకి నెయ్యిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేది. 2022 టీటీడీ ల్యాబ్ టెస్టులో ఆ నెయ్యి విఫలం కావడంతో తిరస్కరించారు. బోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి, ఏఆర్ డైరీలను ముగ్గులోకి దింపారు. వారిద్దరూ వైష్ణవి డైరీలో షేర్లు కొని భాగస్వాములుగా మారిపోయారు. అప్పటి నుంచి వారిద్దరి తరపున అపూర్వ వినయకాంత్ చావడా సీఈఓ హోదాలోను, సబిల్ కలీముల్లా ఖాన్ అలియాస్ సామీర్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలోను వైష్ణవి డైరీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ పాల విక్రయ వ్యాపారం చేస్తూ ఉండేది. అందులో భాగంగా చాలా కాలం నుంచి అలపట్టి చిల్లింగ్ సెంటర్ నుంచి ఏపీలోని వైష్ణవి డైరీకి పాలు సరఫరా చేసేది. ఈ కారణంగా వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడాకు ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్తో సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని చావడా ఆయన్ను ముగ్గులోకి లాగారు. టీటీడీకి నెయ్యి సరఫరా ప్రక్రియ గురించి రాజశేఖరన్కు వివరించిన చావడా నెయ్యి సరఫరా గురించి తాను చూసుకుంటాను అని ఏఆర్ డైరీ పేరు వాడుకున్నందుకు కిలోకు 2.75 నుంచి 3 రూపాయల వరకు కమిషన్ చెల్లిస్తానని ఆఫర్ ఇచ్చారు. దీనికి రాజశేఖరన్ అంగీకరించారు. 2023 మేలో చావడ ఏఆర్ డైరీ పేరిట మెయిల్ ఐడి క్రియేట్ చేశారు. ఏఆర్ డైరీ డాక్యుమెంట్లతో టీటీడీ ఈ టెండర్లలో పాల్గొని ఆర్డర్ దక్కించుకున్నారు. బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీకి వచ్చిన నెయ్యిని ఏఆర్ డైరీ పేరిట టీటీడీకి సరఫరా చేశారు. వాటి నమూనాలను సేకరించి టీటీడీ గుజరాత్లోని ఎన్టీడీబీ ల్యాబ్కు పంపడం, అక్కడ టెస్టులో నెయ్యిలో వెజిటబుల్, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని రిపోర్టులు వచ్చాయి.